హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లందరికీ తమ నెలవారీ వేతన వివరాలను తెలుసుకోవడానికి అత్యవసరము. ఎందుకంటే మన యొక్క పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకునేది చాలా ముఖ్యం అన్నమాట. ఉద్యోగులకైనా, పెన్షనర్స్‌కైనా ఎవ్రీ మంత్ పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవడం అనేది అదొక అలవాటుగా అయితే పెట్టుకోవాలి. దీనికోసం ప్రభుత్వం నిధి అనే కొత్త వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొనొచ్చింది. ఈ వెబ్‌సైట్ ద్వారా మీ యొక్క పే స్లిప్‌ను అత్యంత సులభంగా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు ప్రతి ఆహ్, స్టెప్ బై స్టెప్ మనమైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మీరు మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్‌లో గూగుల్ అనే సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేయండి. అందులో హెచ్‌ఈఆర్‌బీ పేరోల్ అని చెప్పేసి టైప్ చేసి ఓకే ఒత్తండి. మీకు నిధి వెబ్‌సైట్‌కి సంబంధించి అధికారిక లింక్ అనేది కనిపిస్తుంది టాప్‌లో. మొదటగా వచ్చిన లింక్ మీద టచ్ చేస్తే మనకు నిధి పోర్టల్ యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు లాగిన్ కావాల్సి ఉంటుందన్నమాట. అంటే మీ యొక్క యూజర్ ఐడీ మరియు పాస్‌వర్డ్‌తో మీరైతే సక్సెస్‌ఫుల్‌గా 8 డిజిట్స్ సీఎఫ్ఎంఎస్ ఐడీని యూజర్ నేమ్‌గా అలాగే మీరు పాస్‌వర్డ్ ఎంటర్ చేసి గో అనే బటన్‌ను క్లిక్ చేసినట్లయితే మీకు లాగిన్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు మీ పాస్‌వర్డ్‌ని మర్చిపోయినట్లయితే అంటే గుర్తు లేకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫర్గాట్ పాస్‌వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీని నమోదు చేసి స్క్రీన్ మీద ఖాళీగా ఉన్న చోట ఎక్కడైనా మీరు ఆహ్, డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క మొబైల్ నంబర్‌కి ఆటోమేటిక్‌గా ఓటీపీ ద్వారా మీరైతే మీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పాస్‌వర్డ్‌నయితే మీరు రీసెట్ కూడా చేసుకున్న తర్వాత సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అవ్వచ్చనమాట. లాగిన్ అయిన తర్వాత మీకొక చక్కని డాష్‌బోర్డ్ కనిపిస్తుంది. ఈ డాష్‌బోర్డ్‌లో ఉద్యోగులకు అవసరమైన అనేక రకాల సేవలు, టేల్స్ అనే రూపంలో ఉంటాయన్నమాట. ఇందులో మాస్టర్ డేటా అని, ఏపీజీఎల్ఏ వివరాలని, అడ్మిన్ సర్వీసెస్ వంటి విభాగాలుంటాయి. ముఖ్యంగా సెల్ఫ్ ఎంప్లాయీ సర్వీసెస్ అనే విభాగంకు మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయీ ఆహ్, ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్‌లోనే మనకు ఎంప్లాయీ పే స్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ టైల్ మీద క్లిక్ చేయగానే మీకు వ్యక్తిగత సమాచారం మార్చుకోవడానికి పర్సనల్ ఇన్ఫర్మేషన్ మరియు మీ భవిష్యత్ నిధి వివరాల కోసం జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ వంటి ఆప్షన్స్ కూడా కనిపిస్తాయన్నమాట. సెల్ఫ్ ఎంప్లాయీ సర్వీసెస్‌లో ప్రభుత్వం ఇటీవల కొన్ని కొత్త ఫీచర్స్‌ను కూడా ఈ వెబ్‌సైట్‌లో జోడించింది. రిటైర్మెంట్ దశకు చేరుకున్న వారికి ఎంతో ఉపయోగపడే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెస్ అనే కొత్త టేల్‌ని కూడా ప్రవేశపెట్టారు. దీని ద్వారా పదవీ విరమణ పొందే ఉద్యోగులు తమ బెనిఫిట్స్ కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే భద్రతాపరమైన చర్యల్లో భాగంగా ఆధార్ కేవైసీని కూడా అడుగుతున్నారు. దీనిని పూర్తి చేయడం ద్వారా మీ డేటా మరింత సురక్షితంగా అయితే ఉంటుంది. ఇక అసలు విషయానికొస్తే పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఎంప్లాయీ పే స్లిప్ అనే టేల్‌ను క్లిక్ చేయాలి. అక్కడ చేయంగానే మీకు ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు కుడివైపున రైట్ సైడ్ కార్నర్‌లో మీకైతే ఇయర్ అండ్ మంత్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఉదాహరణకు మార్చ్ 2026 అని మీరు సెలెక్ట్ చేయగానే అక్కడ మనకు బిల్ నంబర్ కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు 2026 ఇప్పుడు బిల్లులన్నీ కూడా 2026తోనే జనరేట్ అవుతున్నాయి కాబట్టి ఏప్రిల్ 1 తేదీ నుంచి జరిగే పేమెంట్ బిల్ ఏదైనా సరే, పెండింగ్ బిల్ కావచ్చు, ఎటువంటి బిల్ అయినా సరే 2026తోనే బిల్ నంబర్ అనేది రావాల్సి ఉంటుంది కాబట్టి, ఇక్కడ బిల్ నంబర్ చూడొచ్చు. 2026 120287 వంటి నంబర్లు ఉంటాయి. ఇందులో మొదటి 4 అక్షరాలు సంవత్సరాన్ని సూచిస్తాయి. ఈ బిల్ నంబర్ అనేది చాలా కీలకం. దీని ఆధారంగానే మీ యొక్క జీతం బిల్లు ప్రస్తుతం ఏ స్టేటస్‌లో ఉందో గూడా మీరు సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. కేవలం జీతం మాత్రమే కాకుండా జీపీఎఫ్ లోన్‌లు, ఏపీజీఎల్ఐ లోన్‌లు, సరెండర్ లీవ్స్, ఎస్ఎల్ బిల్ స్థితిని కూడా మీరైతే ఈ బిల్ నంబర్ ద్వారా ట్రాక్ చేయవచ్చును. మరి మీరు ఎంచుకున్న నెల పక్కన ఒక చిన్న కనుబొమ్మ అంటే ఐకాన్ అయితే కనిపిస్తుంది. ఆ గుర్తు పైన మీరు క్లిక్ చేయగానే, ఆ నెలలో మీరు ప్రాథమిక వేతనం బేసిక్ పే
కరువు భత్యం, డీఏ, హెచ్ఆర్ఏ మరియు ఇతర కోతలు, డిడక్షన్స్ వంటి పూర్తి వివరాలతో కూడినటువంటి పే స్లిప్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ వివరాలని సరిచూసుకున్న తర్వాత క్రింద ఉన్నటువంటి డౌన్‌లోడ్ అనే బటన్‌ను క్లిక్ చేయాలి. సో, వెంటనే ఆ పే స్లిప్ అనేది పీడీఎఫ్ రూపంలో మీ మొబైల్‌లోకి లేదా కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ అవుతుంది. దీనిని మీరు సేవ్ యాస్ పీడీఎఫ్‌గా సేవ్ చేసుకోవచ్చు. లేదా అవసరమైతే ప్రింట్ తీసుకోవచ్చు కూడా. ఈ విధంగా ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ తమ ఆర్థిక వివరాలను ఎప్పటికప్పుడు పారదర్శకంగా తెలుసుకోవడానికి నిధి వెబ్‌సైట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.